ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్, యూట్యూబ్ లేని దేశాన్ని ఊహించగలమా? ఈ సోషల్ మీడియా లేదంటే ఆ దేశ జనం భరించగలరా? ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లేకుండా ఆ దేశం ఎలా ఉంటుందో ఊహించగలరా? ఇప్పుడు ప్రపంచానికి ఓ దేశం నిరూపించింది. అది కూడా మన దేశం పక్కనే ఉన్న నేపాల్. సెప్టెంబర్ 4 నుంచి అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ బ్యాన్ చేసింది అక్కడి ప్రభుత్వం. దీంతో పిచ్చెక్కిపోయిన యంగ్ కుర్రాళ్లు వీధుల్లోకి వచ్చారు, రణరంగం చేశారు, పార్లమెంటును ముట్టడించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్లు యుద్ధమే చేస్తున్నారు. ఈ అల్లర్లకు బాధ్యత వహిస్తూ నేపాల్ హోంమంత్రి రాజీనామా కూడా చేశారు. సోషల్ మీడియా నిషేధంపై నిరసన. ప్రధాన నగరాల్లో యువత ర్యాలీలు, ఆందోళనల్లో పదుల సంఖ్యలో మృతి. నేపాల్ రాజధాని ఖాట్మండులో జెడ్ జనరేషన్ యువత పెద్ద ఎత్తున అవినీతి, సోషల్ మీడియా నిషేధంపై నిరసనకు దిగారు. అయితే ఇది కేవలం ఖాట్మండుకే పరిమితం కాలేదు. పోఖారా, బుట్వాల్, ధరన్, గోరాహి వంటి ప్రధాన నగరాల్లో ర్యాలీలు నిర్వహించారు. ఈ ఆందోళనల్లో ఇప్పటిదాకా పదుల సంఖ్యలో మృతి చెందగా వందలాది మంది గాయాల పాలయ్యారు. ఆందోళనకారులు పార్లమెంటు వద్ద బారికేడ్స్ తోసుకుని లోపలికి చొచ్చుకుపోయే ప్రయత్నం చేశారు. పార్లమెంటును పలుచోట్ల నిప్పు పెట్టేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నంలో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. రబ్బర్ బుల్లెట్లు, టియర్ గ్యాస్ భారీగా ప్రయోగించడంతో పలువురు మృతి చెందారు. నిరసనకారులు మరింత రెచ్చిపోవడంతో ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దించింది. నేపాల్ టెలికమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ 5 ఏళ్ల క్రితం ఓ నిబంధన తీసుకొచ్చింది. సోషల్ మీడియా సంస్థలన్నీ కూడా విధిగా ప్రభుత్వం దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, నేపాల్ సంస్కృతి, సంప్రదాయాలు, పద్ధతులు, కంటెంట్ విషయంలో నియంత్రణ ఉండాలని స్పష్టం చేసింది. సోషల్ మీడియాల్లో వచ్చే అసభ్యకరమైన కంటెంట్ విషయంలో ఆయా కంపెనీలే బాధ్యత వహించాలని, ఆయా కంపెనీలకే నియంత్రణ ఉండాలనేది అక్కడి ప్రభుత్వం చట్టం చేసింది. 5 ఏళ్లుగా ఏ కంపెనీ కూడా అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కోర్టుకు వెళ్లాయి. నేపాల్ సుప్రీంకోర్టు కూడా నేపాల్ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని సమర్థిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే నేపాల్ ప్రభుత్వం దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకుని యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టా, వాట్సాప్ ఛానళ్లను కట్ చేసింది. చేతిలో సెల్ ఫోన్, అందులో సోషల్ మీడియా లేనిదే నిద్రపట్టిన నేపాల్ కుర్రోళ్లకు ఒక్కసారిగా అన్ని బ్యాన్ కావడాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఈ నెల 4వ తేదీ నుంచి ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తున్న కుర్రోళ్లు ఒక్కసారిగా నేపాల్ రాజధాని ఖాట్మండులో విధ్వంసానికి దిగారు. నేపాల్ పార్లమెంటును ముట్టడించారు. టియర్ గ్యాస్ ప్రయోగించారు పోలీసులు. బనేశ్వర్ అనే ప్రాంతంలో పరిస్థితి అదుపు తప్పడంతో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో పలువురు మృతి చెందారు. ఆ తర్వాత నిరసనలు దేశమంతా వ్యాపించాయి. సోషల్ మీడియా బ్యాన్ చేస్తేనే ఇంతలా ఆందోళనలు చేస్తారా అంటూ ప్రశ్నించిన వాళ్లకు నేపాల్ కుర్రోళ్లు చెబుతున్న సమాధానం కూడా షాకింగ్ గా ఉంది. తాము ఆందోళన చేస్తున్నది సోషల్ మీడియా నిషేధం గురించి కాదు, ప్రభుత్వం అవినీతిని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నందుకే అంటూ సమాధానమిస్తున్నారు. సోషల్ మీడియాను అణిచివేయడం అంటే ప్రభుత్వ వైఖరి ఏంటో అర్థం కావటం లేదా అని ఎదురు ప్రశ్నిస్తున్నారు నేపాల్ యువకులు. ఇతరులు దీన్ని భరించారు, మేం భరించాలనుకోవడం లేదు, ప్రభుత్వానికి గుణపాఠం చెబుతాం అంటూ ఆందోళనలను ఉధృతం చేస్తున్నారు. దేశంలో పరిస్థితులు అదుపు తప్పడంతో సైన్యాన్ని రంగంలోకి దించింది నేపాల్ ప్రభుత్వం. ఆర్మీ, పోలీస్ కాల్పుల్లో పదుల సంఖ్యలో మృతి చెందారు. ఓవరాల్ గా నేపాల్ దేశం ఇప్పుడు సోషల్ మీడియాకు దూరంగా, యువత ఆందోళనలకు చాలా దగ్గరగా ఉంది. సోషల్ మీడియా బ్యాన్ ద్వారా ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కోవచ్చు అనుకున్న అక్కడి ప్రభుత్వానికి ఇప్పుడు యువత ఆందోళనల రూపంలో అంతకంటే పెద్ద ప్రమాదం పొంచి ఉండడంతో కాస్త వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.